అలా ప్రతి సంవత్సరం వెళుతూ వస్తూ ఉండే క్రమంలో ఓ సంవత్సరం ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగిందట. ఏమిటి కోరిక అంటే, ప్రతి సంవత్సరం ఆయన పూజా కార్యక్రమం పెట్టుకొని ఆ మాల వేసుకొని, అంటే దీక్ష తీసుకొని దీక్ష ముగించే క్రమంలో శబరిమలై వెళ్ళి వస్తా ఉండేవాడు. అయితే ఆ సంవత్సరం ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరం ప్రార్థన పెట్టుకొని మాల వేసుకోవాలి అనుకున్నాం. ఆయన ఆలోచన మాల వేసుకోవడమే, కాకపోతే ప్రతి సంవత్సరం పూజ పెట్టుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం ప్రార్థన పెట్టుకున్నాం అనుకున్నాడంట. మరి ఇప్పుడు పూజ పెట్టడానికైతే పంతులు గారు వస్తారు, ప్రార్థన పెట్టాలి అంటే పంతులు గారు వచ్చి ఏం చెప్తాడు చెప్పడు కదా. సో దీనికి పాస్టర్ గారు కావాలి. అక్కడ దగ్గరలో బేతేలు ప్రార్థనా మందిరం అని ఒక ప్రార్థనా మందిరం ఉంది. ఆ చర్చి పాస్టర్ గారి పేరు సుందర్రావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, పాస్టర్ గారు ఎందుకో ఈ సంవత్సరం నాకు విచిత్రమైన కోరిక వచ్చింది, ప్రార్థన పెట్టుకొని మాల వేసుకొని శబరిమలై వెళ్దాం అనుకున్నాను. మరి మా కాన్వెంట్ కాంపౌండ్లో మా బంధువులు కానీ భక్తులు కానీ ఒక 2000 మంది వస్తారు, నువ్వు ప్రార్థన పెట్టాలి అన్నాడట. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. అసలు వచ్చేవాళ్ళు విశ్వాసులు అయితే ఈయన పోయి 4 పాటలు పాడితే వాళ్ళు కూడా పాడతారు, ఈయన ఏదన్నా చెప్తే వాళ్ళకి బైబిల్లో సంగతులు కాబట్టి తెలుస్తాయి. అందరూనేమో స్వామి భక్తులు వస్తే నేను అక్కడికి వచ్చి నేను ఎలా కూటం పెట్టాలి అనేది ఈయనకి అర్థం కాక, సారీ అండి నేను ఎప్పుడు అలాంటి కూటం పెట్టలేదు, అసలు ఎవరు అలా కూటం పెట్టుకోలేదు, మరి నీకెందుకు వచ్చిందో ఈ కోరిక అంట. ఏమో నాకు ఈ సంవత్సరం అలా అనిపించింది. సరే వేరే చర్చికి వెళ్ళాడు. అక్కడ బాబు సింగ్ అని ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు కూటం పెట్టలేదు. మరి నా కోరిక ఎలా తీరాలి? అసలు ఎవరైనా ఏ పాస్టర్ గారైనా వచ్చి మరి అలాంటి చోట ప్రార్థన పెడతారా అంటే, అప్పుడు ఈ సుందరరావు గారు చెప్పారంటే, ఎదురుమండలో మోజెస్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వైష్ణవ బ్రాహ్మణ కన్వర్ట్ అయ్యాడు, మరి ఆయన అయితే వచ్చి వాక్యం చెప్తాడు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరగా నేను ఒక 2 లక్షలు ఖర్చు పెడతాను ఆ రోజు, ఆయన ఖర్చు ఎంతో చెప్పండి నేను పెట్టుకుంటాను. సరికి నన్ను పిలిపించారు. నేను మా సంఘ పెద్ద కోమట ఆయన ఉన్నాడు, ఇద్దరం కలిసి వచ్చాం. సుమారు ఒక 1500 మంది పైన 2000 మంది లోపు ఉన్నారు. అందరూ స్వామి భక్తులు, వీళ్ళ బంధువులు. సో ఇలాగ ఒక వేదిక, ఒక తబలా, ఒక హార్మోనియం పెట్టాడు. నన్ను వేదిక మీదకి పిలిచి షాల్వా కప్పి ఒక పూలదండ వేసి సన్మానం చేసి మౌత్ చేతికిచ్చి ఉపన్యాసం చెప్పండి అన్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం తీసుకొని, ఈయనుడు ప్రయాస చేత ఆయాసపడతాడని ఒక వచనం ఉంది అక్కడ, అది చదివించాడు. అంతకుమించి వాళ్ళకైనా బైబిల్ వాళ్ళ దగ్గర ఉండవు కదా, బైబిల్ ఉన్నదే నా దగ్గర. ఆ వాక్యం చదివాను, ఇక బైబిల్ మూసి వాక్యం చెప్పాను. సభ అయిపోయింది. నేను ఉండడానికి ఓ ఇల్లు ఇచ్చాను, అన్ని వసతులు ఉన్న ఇల్లుని. అక్కడికి వెళ్ళి నేను మా సంఘ పెద్ద విశ్రాంతి తీసుకున్నాము. ఉదయాన్నే ఆయనే వచ్చాడు, సబ్ ఆఫరింగ్ ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకుందామని వచ్చాడు ఆయన. నాకు ఒక చిన్న డౌట్ వచ్చి నేను అడిగాను, సార్ రాత్రి సభ అయిపోగానే మీరు మాల వేసుకుంటాను అని అన్నారు కదా, మీరు ఇంకా సివిల్లోనే ఉన్నారు, మాల వేసుకోలేదు ఎందుకని అని అడిగాను నేను. అవును పాస్టర్ గారు, వాస్తవంగా ఈ సంవత్సరం నాకు ఎందుకో ఇలాగా కూటం పెట్టుకొని మాల వేసుకుందాం అనుకున్నాను. గురుస్వామి గారు కూడా వచ్చారు, మీరు ఉపన్యాసం చెప్పేటప్పుడు వచ్చారు. అయితే మీరు చెప్పిన వర్తమానం అంతా విన్న తరువాత యేసు ప్రభు నిజమైన దేవుడు అనే ఒక నమ్మకం నాకు కలిగి మాలేసుకోవడం మానేశాను అన్నాడు. మీకు చెప్పాలని అనేది నా అభిమతం కాదు. 2 లక్షలు ఖర్చు పెట్టాను, ప్రకటించబడిందో నష్టం లేదు, నాకు తెలిసినంత వరకు మీకు లాభమే ఉంటుంది. వాక్యం మీ జీవితాలను సంచలనాత్మకంగా మార్చగలదు.
ఈ రాత్రికాల వాక్య ధ్యానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ సేవకురాలని కుటుంబాన్ని నిలబెట్టుకొని మీరు జరిగిస్తున్న ఈ ఘనమైన సేవా పరిచర్య కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ ప్రాంత ప్రజలు నీ వైపు త్రిప్పబడినట్లుగా ఈ రాత్రి నీ వాక్యము చేత నీ ప్రజలను మీరు దర్శించండి. నేను కేవలము నిష్ప్రయోజకుడను, ఒట్టివాడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్న దేవుని వాక్యం జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇక మీరు బైబిల్ మూసేయచ్చు, మీకు బైబిల్ తెరిచేంత అవసరం ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా మరొక రెఫరెన్స్ నేను చెప్పాలనుకుంటే ఈ ముందు కూర్చున్న పిల్లలు ఎవరైనా లాలిపప్పులు తినేవాళ్ళు చదవాలి. దేవుడు దీవించుగా స్థాపన తిని తొందరగా మిగమాక తేడా వచ్చేది. మళ్ళీ దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయాలు సిద్ధం చేసుకోండి. దేవుని సేవకుని ముఖం చూస్తూ దేవుని వాక్యం వినే ప్రయత్నం చేయండి. మనం చదువుకున్న దేవుని వాక్యం పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథము. జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. నేను ప్రకటించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఏ పరిస్థితిలోనైనా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన సహాయము నీకు చేయదగిన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ పేరుకి ఎంత మంచి అర్థమో చూడండి. యెహోవా జ్ఞాపకము చేసుకొనును. జకరియా బైబిల్ గ్రంథంలోని ప్రవక్తల జాబితాలో ఒక చిన్న ప్రవక్త. ప్రవక్తలు 2 రకాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ ప్రవచనాలు పలికిన వాళ్ళు, చిన్న ప్రవక్తలు అంటే తక్కువ ప్రవచనాలు పలికిన వాళ్ళు. ఈ ఎక్కువ ప్రవచనాలు పలికిన వాళ్ళలోనేమో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హూషేయ. ఆ తరువాత నుండి మలాకి వరకు ఉన్న ప్రవక్తలు చిన్న ప్రవక్తలు. ప్రవక్త అంటే ఏంటండి? ప్రవక్త అనగా దేవుని యొద్ద నుండి తెలుసుకొనిన దానిని ప్రకటించేవాడు. ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి తెలుసుకొనిన దానిని ప్రకటించేవాడు ప్రవక్త. ఈ చిన్న ప్రవక్త అయినటువంటి జకరియాను దేవుడు ఆయన పని కొరకు వాడుకోవడం అనేది మనం చూస్తాము. దేవుని ప్రజల మధ్య జకరియా ప్రవక్తగా ఉన్నాడు.
దేవుని ప్రజల మధ్యకు దేవుడు జకర్యాను పంపిస్తున్నాడు. దేవుని ప్రజల మధ్యకు వెళ్ళి జకర్యా ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. ఏమని? యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. ఎవరిని చూడాలి? మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు రాయిని చూడాలట. యెహోషువ అన్నబడిన ఒక యాజకుడు. యెహోషువ అంటే మోషే దగ్గర ఉన్న యెహోషువ కాదు. ఈయన యాజకుడైన యెహోషువ. యాజకుడైన యెహోషువ ఎదుట నేను ఒక రాతిని ఉంచాను. ఆ రాయిని మీరు తేరి చూడండి. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక రాతిని తేరి చూడమని చెప్తున్నాడు. సాధారణంగా క్రైస్తవ సంఘం ఏమంటుంది? రాళ్లలో దేవుడు లేడు, రాళ్లను రాళ్లను మొక్కకూడదు. నమ్ముకోని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మనకు తారసపడితే మీరు చెట్లకి పుట్లకి రాళ్ళకి రప్పలకి మొక్కుతారు అని కొన్నిసార్లు మనమే ఈ పదాలు వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే రాయినే చూడండి. దేవుడు ఒక రాతిని వాళ్ళ ముందు పెట్టాడు. మామూలు రాయి కాదు, దానికి ఆ రాయి చెక్కబడి ఉంది. చెక్కబడి 7 నేత్రాలు కలిగిన ఒక రాతిని యెహోషువ ముందు దేవుడు. ఇప్పుడు దేవుడు తన ప్రజలతో చూడడం కాదు, తేరి చూడండి. ఎందుకు దేవుడు ఒక రాతిని తేరి? దేవుని లేకపోతే దేవుడు రాతిని ఎందుకు చూడమని చెప్పాలి? అసలు దేవుడు ఎలా ఉంటాడు? ఎందుకు ఆయన్ని చూడాలి? ఈ సంగతులను నాకున్న సమయంలో సంక్షిప్తంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. నేను మరలా చెప్తున్నాను, సభలో ఉన్నవారైనా బయట ఉండి వినేవారైనా వినండి. ఎనీ డౌట్ నేను క్లారిఫై చేసి వెళతా. డైరెక్ట్గా స్టేజీ దగ్గరకు వచ్చి నన్ను అడగచ్చు. ఒకవేళ పాస్టర్మ్మ గారి మీద, కుటుంబం మీద, సభ మీద గౌరవం ఉండి ఎందుకులే ఈ రాత్రి అనుకుంటే వాళ్ళకి చెప్పండి, మళ్ళీ వస్తా. మీ డౌట్ అయితే డౌట్గా ఉంచడం నాకు ఇష్టం లేదు, అది క్లారిఫై చేసి వెళతా. ఇబ్బంది ఏం లేదుగా? రైట్, జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు ఒక రాతిని తేరి చూడమన్నాడు అనే దానికి ముందు అసలు దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలియాలి. ప్రపంచంలో సుమారు 197 దేశాలు ఉన్నాయి. ఇంచుమించుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు ఉన్నాడు. కొంతమంది నాస్తికులు అనబడిన వారు మాకు దేవుడు లేడు అంటారు. నేను అటువైపు వెళ్ళి మాట్లాడేంత సమయం నా ముందు లేదు. సో నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. సో అసలు దేవుడు ఎలా ఉంటాడు? ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఏమై ఉంటాడు? దేవుడు అలా ఉంటే రాయిని ఎందుకు చూడమన్నాడు? ఈ సంగతులు ముందు మీకు అర్థం కావాలి. ప్రపంచంలో దేవుడు ఉన్నాడు, దేవతలు కూడా ఉన్నారు, దెయ్యాలు కూడా ఉన్నాయి. నేను అన్ని బైబిల్లోనే చెప్తున్నాను. ఒకవేళ బయట నుండి ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీకు అవగాహన కోసం చెప్తాను. బైబిల్ చెప్తుంది దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, దయ్యాలు కూడా ఉన్నాయి. సో మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవతలు లేరు అనకూడదు. దేవతలు కూడా ఉన్నారు. మన దేశంలోనే లేరు, ఇతర దేశాల్లో కూడా ఆ దేశాలకు సంబంధించిన దేవతలు ఉన్నారు. బైబిల్లో పౌలు అంటాడు దేవతలు అనబడిన వారు ఉన్నారు అని
పౌలు కూడా చెప్పాడు. సో ఇప్పుడు దేవతలు దెయ్యాలు అటు వెళ్లకుండా దేవుడి గురించి చెప్తాను మీకు. దేవుడు అనేవాడు ప్రపంచమంతటికి ఒక్కడే ఉంటాడు. 2, 3, 4 అంతమంది అయితే ఉండరు. అందుకని మన పూర్వీకులు ఏకో నారాయణ అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని దాని అర్థం. ఇది సంస్కృతం, నేను మీకు తెలుగు అర్థం చెప్పాను. దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడైన దేవుడు ఎలా ఉన్నాడు? నీకు కనబడతాడా పాస్టర్ గారు అంటే కనబడ్డాడు. నాకే కాదు, ఈ ప్రపంచంలో దేవుడు ఎవరికి కనబడ్డాడు. కనబడ్డా? కనబడ్డాడు. ఎందుకని కనబడ్డాడు? దేవుడు రక్త మాంసములకు అతీతమైనవాడు. నేను పురాణాలు చదివాను, ఎందుకంటే పుట్టింది వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో. మా తాతగారు ఒక ఆయన భద్రాచలం రామాలయంలో పూజారి, మా చిన్న తాతగారు రాజమండ్రి దగ్గర తాళపూడి రామాలయంలో పూజారి, మా బావగారు చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలో పూజారి, మా మేనమామ కొయ్యలగూడెల్లో పూజారి, మా నాన్నగారు మా ఊరిలో పౌరోహితం చేసేది. సో నేను స్వతహాగా పురాణాలు చదివాను. అవే కాదు, ఖురాన్ కూడా చదివాను. బైబిల్ ఇంచుమించు 27 సార్లు చదివాను. సో మ్యాక్సిమం మీకు అవగాహన కలగడానికి కొన్ని మాటలు చెప్తున్నాను. దేవుడు అనబడిన వాడు ఏ మతంలోనూ ఎవరికి కనపడడు. ఒకవేళ ఎవరైనా నాబోటోడిని పిలిచారు కదా అని చెప్పేసి ఏం చెప్పినా చెల్లుద్ది, నాకు తెలియని ఊరే కదా అని నేను దేవుణ్ణి చూశానంటే వాడు పట్టపగలు పచ్చి అబద్ధం చెప్పినట్టు. ఒకళ్ళు మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, అదేంటి అయ్యారు అలాగంటారు? నేను మొన్న 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 40వ రోజున ప్రభువా నువ్వు నాకు కనపడమని ఏడుస్తా కూర్చున్నాను. నాకు యేసయ్య తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల గడ్డం వేసుకొని, సంకలో గొర్రె పిల్లని పెట్టుకొని, చేతిలో కొంకి కర్ర పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. నా కుమారుడా దిగులు పడమాకని తల మీద చెయ్యేసి నిమిరాడు. దేవుడు కాదా అంటే దేవుడే కాదని నేను అన్ను. మరి దేవుడు కనపడ్డాను, నేను చూశాను. నువ్వు చూసింది దేవుడు కాదు. మరి దేవుడు అంటావు, దేవుడు కాదంటావు ఏంటి అంటే అది మీకు అర్థం కావాలి. నువ్వు చూసింది దేవుడు కాదు, అది దేవుని మహిమ. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎవడు సాక్షాత్కారాన్ని చూడలేడు. మరి ఏం చూస్తాం మనం? నీతిగా భక్తిగా బ్రతికితే కలలో కానీ దర్శనంలో కానీ మనకు కనిపించేది దేవుని మహిమ. మీ ఆత్మీయ తండ్రి లాగానో, లేకపోతే ఏసన్న గారి లాగానో, లేకపోతే దేవదాస్ గారి లాగానో, లేకపోతే ఇంకెవరైనా భక్తుల్లాగానో మీకు కనబడచ్చు. దేవుడు కాదు, దేవుని మహిమ. లేదు లేదు నేను దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టు చూడాలి అనుకుంటే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు శరీరంతో ఉండగా దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టు చూడలేవు. శరీరాన్ని వదిలిన తర్వాత చూడొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను బైబిల్ కాలేజీకి లెక్చరర్గా వెళ్తాను, మేమే బైబిల్ కాలేజీ నడిపిస్తాము. నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమైపోవాలి. ఒకవేళ నేను ఇంకోసారి రాకపోయినా ఈ మాటలు మీ మైండ్లో ఉండిపోవాలి. అది నా ఆలోచన. సో దేవుడు ఎవరికి కనబడడు. ఎందుకు కనబడడు? ఆయన రక్త మాంసములకు అతీతమైన వాడు. అందుకని దేవుణ్ణి మన పూర్వీకులు పరమాత్ముడు, ఆత్మ పరమాత్మ. పరమాత్ముడు అంటే ఏంటి? ఇంద్రియాగోచరుడు. ఇంద్రియాగోచరుడు అంటే నువ్వు కంటితో చూద్దాము అంటే నీకు కనబడడు. నువ్వు చేత్తో పట్టుకుందాము అంటే నీకు దొరకడు. నువ్వు 4 అరటిపళ్ళు పెట్టి తినిపిద్దాము అంటే తినడు. అర్థమవుతుందా? ఏ మతంలోనైనా దేవుడు ఎవరికి కనబడడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. అందుకే సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః మన పూర్వీకులు చెప్పారు మనకి. మనదొక పవిత్ర భారతదేశం. ఇందులో మన పూర్వీకులు ఎప్పటి నుండో
దైవాన్వేషణ గురించి ప్రజలకు బోధిస్తూ వచ్చారు. దాన్ని తాళపత్రాల మీద వ్రాశారు. ఏం చెప్పారు వాళ్ళు? ఓం ఆత్మరూపాయ నమః. ఇది సంస్కృతం. దీన్ని తెలుగులో మీరు తెలుసుకోవాలనుకుంటే, దేవా నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నీకు నేను దండం పెడుతున్నాను. ఇది తెలుగు, అది సంస్కృతం. నేను సంస్కృతంలో చెప్పినప్పుడు ఇదేదో మంత్రం లాగుందే అనుకోవచ్చు. ఇది మంత్రం కాదు, మంత్రాలు వేరు. నేను మీకు మంత్రాలు చెప్పడానికి రాలా, సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు అనబడినటువంటి ఆ మహిమాన్వితుడు ప్రపంచమంతటికి ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన మానవుని కంటికి కనబడడు. అది అసలు సంగతి. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనగా రక్త మాంసములకు అతీతమైనది. రక్తము మాంసము ఎముకలు ఏమి ఉండవు. అది ఒక జ్యోతి స్వరూపం, అగ్ని స్వరూపం, వెలుగు స్వరూపం. అందుకే శాస్త్రంలో దివ్యతి ఇతి దేవః, దేవుడు వెలుగై ఉంటాడు. వెలుగై ఉన్నవాడే దేవుడు. మనం లైట్లు పెడితే కనబడేవాడు కాదు. ఆయన వెలుగై నాలాంటి దౌర్భాగ్యుల బ్రతుకులు వెలిగించేవాడు దేవుడు. సో ఆత్మ జ్యోతి స్వరూపము. కనుక ఈ ఆత్మ అయిన దేవుడు మోషే ఆదికాండం 1:2 చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆత్మ అయిన దేవుడు ఈ సృష్టిలో ఏమి సృజించబడక మునుపు నీళ్ల మీద ఉన్నాడట, నీళ్ల మీద. అందుకని సంస్కృతంలో మన పూర్వీకులు ఏం చెప్పారు? ఓం నమో నారాయణాయ. ఓం అంటే దేవుడు, నమో అంటే దండం పెట్టడం, నమస్కారం. నారా అంటే నీళ్లు, ఆయనుడు అంటే పైన ఉన్నవాడు. జలముల మీద ఉన్న దేవుడా నీకు దండం పెడుతున్నా. మోషే ఏమన్నాడు? జలముల మీద ఉన్నాడు అన్నాడు. మన పూర్వీకులు ఏం చెప్పారు? నీళ్ల మీద ఉన్నాడనే చెప్పారు. కాకపోతే వీళ్ళు సంస్కృతంలో చెప్పారు, ఇక్కడ మనం తెలుగులో చదువుకున్నాం, అంతే తేడా. సో దేవుడు ఆత్మయై ఉన్నాడు, జలముల మీద ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపి అయినటువంటి ఈ దేవుడు అనిర్వచనీయమైన తన తలంపు చొప్పున మానవ జాతిని, సృష్టిని కలగచేశాడు. ఈ కలగచేయబడినటువంటి ఈ సృష్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుట వలన పాపమును బట్టి శిక్షగా మరణము, నరకము అనేటువంటి ఒక శాపగ్రస్తమైన స్థలానికి మానవ జాతి వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు దేవుడు మతం అనేది మతిలో నుండి, కులం అనేది కలంలో నుండి వచ్చింది అంటారు. కరెక్ట్ కాదది. మతము దేవుని వలన కలుగ చేయబడింది. మతము చాలా మంచిది. నువ్వు ఏ మతంలో ఉన్నా మతం మంచిది. నేను ఒక మతంలోకి వచ్చా కాబట్టి ఈ మతం మంచిదని నేను చెప్పడం లేదు. నేనున్న మతం మంచిది అని నేను ఎలా అంటున్నానో, నువ్వున్న మతం కూడా మంచిదే. నువ్వు హిందూ మతంలో ఉన్నావా? మంచిదే. మహమ్మదీయ మతంలో ఉన్నావా? మంచిదే. క్రైస్తవ మతంలో ఉన్నావా? మంచిది. మతం ఎప్పుడూ చెడ్డది కాదు. ఎందుకు నేను చెప్పట్లేదు ఆ మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చెప్పాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదును. ధర్మశాస్త్రము అంటే యూదా మత ప్రామాణిక గ్రంథం. ఆ ప్రామాణిక గ్రంథం లేకుండా యూదా మతం లేదు. యూదా మతానికి ఆధారం ధర్మశాస్త్రమే. కాబట్టి యూదా మతం అనేది మంచిదే అన్నాడు. ఎందుకు మంచిది? మతము మనిషి నీతిగా బ్రతకాలని నీతిని బోధిస్తుంది.
అని అనైతికమైన జీవితాన్ని గడిపేటువంటి మానవుడు నీతి కలిగి బ్రతక నీతి సూక్తులను మనకు తెలియచేస్తే, మరి లోకంలో ఉన్న వాళ్ళ దృష్టిలో ఇది ఒక మతం. వాస్తవంగా మన దృష్టిలో మతం కాదు, ఇది ఒక మార్గం. కానీ వాళ్ళ దృష్టిలో మతం కదా. సరే, అలా ఏం చెప్పింది మన మతం? దొంగతనం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మతం అనేది రాక మునుపే మానవుడు దైవత్వాన్ని ప్రకృతిలో వెతకడానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఈ సంగతి మీకు తెలియాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి వాగ్దాన దేశమని పిలువబడిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళను తీసుకొని వెళుతున్నాడు. వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య ప్రయాణం చేశారు. ఈ అరణ్య ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, మీరు ఎక్కడైనా గుడారాలు వేసుకొని కొన్ని దినాలు ఉండాలి అనడానికి మీకు ఒక సూచన నేను ఇస్తా ఉన్నాను. ఆకాశంలో ఒక మేఘం అనేది మీ మీద ఉండి అది నడుస్తూ ఉంటుంది. ఆ మేఘం ఎక్కడైతే నిలబడిపోతుందో అక్కడ మీరు గుడారాలు వేసుకోవాలి. ఆ మేఘం కదిలిందనుకోండి, మీరు కూడా కదలాలి అన్నాడు దేవుడు. సో ఆ మేఘం కింద ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసే రోజుల్లో ఒక రోజున దేవుడు వాళ్ళు ఒక చోట విశ్రమించాలని తలంచాడు. మేఘ అన్నం కూర వండుకుంటాం కదా, వాళ్ళు రొట్టెలు తింటారు. సో ఇప్పుడు తినడానికి వాళ్ళంటే ఇక్కడ దరిదాపులు ఎక్కడైనా నీళ్లు ఉంటే తీసుకురండి. తల ఒక బిందో కడవో బకెటో పట్టుకొని పోయారు. పోగా 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 ఒక చోట ఒక పెద్ద చెరువు లాంటిది కనపడింది. అందులో ఉన్న నీళ్లు పట్టుకొచ్చే ప్రయత్నంలో ఆ నీళ్లు రుచి చూశారు వాళ్ళు. మీరు ఆడవాళ్ళు చూడండి, కుళాయి దగ్గర కానీ పంపు దగ్గర కానీ కాలువలో కానీ నీళ్లలో ఆ నీళ్లు పట్టుకునే ముందు వాటిని మీరు కాసిని నోట్లో పోసుకొని చూస్తారు. అది అలవాటు. సో వీళ్ళు కూడా కాసి నీళ్లు నోట్లో పోసుకొని చూస్తే అవి చేదుగా ఉంది. మరి చేదుగా ఉంటే తాగడానికి కుదరదుగా. వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. మోషే, ఏం నాయనలారా, ఇక్కడ త్రాగడానికి మంచి నీళ్లు లేవు, మరి నీళ్లు లేని చోట ఎక్కడ ఎలా మనం బస చేస్తాము అని అడిగారు. మరి ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి, త్రాగడానికి వీలు కాదు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు ఆగమంటేనే మేము ఇక్కడ ఆగాం. ఇక్కడ త్రాగడానికి మాకు మంచి నీళ్లు లేవు, ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి, మేమేం చెయ్యాలి? అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఈ అరణ్యంలో నీకు ఒక చెట్టు చూపిస్తాను, ఆ చెట్టు లాగి ఆ చేదు నీళ్లలో వెయ్యి, ఆ నీళ్లు తీపిగా మారుతాయి అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు ఒకరిద్దరు కాదు, 22 లక్షల మంది ప్రజలు. ఆ ప్రజల మధ్య మోషే ఆ అరణ్యంలో దేవుడు తనకు చూపించిన ఒక చెట్టు లాగి ఆ చేదు నీళ్లలో వేశాడు. ఇప్పుడు మీరు నీళ్లు త్రాగి చూడండి అన్నాడు. నీళ్లు త్రాగితే తీపిగా ఉన్నాయి, చాలా తీగా ఉన్నాయి. ఆశ్చర్యపోయారు. అందరూ నీళ్లు తాగారు. ఆహా, ఎంత గొప్ప దేవుడు! ఈ చేదు నీళ్లను తీపిగా మార్చిన దేవుడు. ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నీ జీవితం కష్టాలు, కన్నీళ్లు, చేదు జీవితంలాగా ఉంటే యేసయ్య నీ బ్రతుకును మధురంగా మార్చగలిగిన దేవుడు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా
మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా, జీవితం మీద విరక్తి కలిగి ఉన్నా, యేసయ్య నీ బ్రతుకును మధురంగా మార్చగలిగిన దేవుడు. ఆ మధురమైన నీళ్లు తాగిన తర్వాత వీళ్ళకు ఒక ఆలోచన, ఏమిటి విచిత్రం, ఇంతకు ముందు చెరువులో నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఆ చెట్టు వేస్తే నీళ్లు తీపిగా మారడం ఏంటి? లేదు లేదు, మన దేవుడు అయిన యెహోవా ఆ చేదు నీళ్లను తీపిగా మార్చడానికి ఆ చెట్టులోకి వచ్చాడురా. అందుకే దేవుడు ఆ చెట్టులో ఉండి ఆ నీళ్లు తీపిగా మార్చాడు. కాబట్టి ఇది మామూలు చెట్టు కాదురా, దేవుడు వచ్చిన చెట్టు ఇది. దేవుడు చెట్టు, దేవుడే చెట్టు అని ఆ చెట్టుకు దండం పెడతాం మొదలు పెట్టారు. ఆ విధంగా భూమి మీద చెట్టులో దేవుడున్నాడు అనే ఒక నమ్మకం మనుషులకు ఏర్పడింది. ఆ నమ్మకమే మన దేశంలో కూడా ఉంది. ఒక తులసి చెట్టుని మనం దేవుడిగా పూజిస్తాం. చెట్లో దేవుడు, చెట్లు పుట్లో దేవుడు కాదు అనకూడదు. సరే, నువ్వు నమ్ముకున్నావు, చేయట్లేదు, వేరే విషయం. చేసే వాళ్ళని మనం తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు. ఇంకా మీకు తెలియాలంటే అసలు చెట్టులో దేవుడు ఉన్నాడని చెప్పింది ఆ బైబిల్. ఓ తులసి మొక్కను దేవుడుగా, ఒక రావి చెట్టును దేవుడుగా, ఓ మర్రి చెట్టును దేవుడుగా, ఒక వేప చెట్టును దేవుడుగా, ఒక పాటలి వృక్షాన్ని దేవుడుగా, ఒక తాడు చెట్టును ఎందుకు కొలుస్తాం మనం? ఒకప్పుడు దేవుడు చెట్టులోనికి వచ్చిన మాట నిజం. నిజం అర్థమైందా? చెట్టులో దేవుడు ఉన్నాడు అన్నది చెప్పండి నిజం. ఇక అరణ్య యాత్రలో ఆ చెట్టు కనపడినప్పుడల్లా దండం పెడుతున్నారు వీళ్ళు. ఎందుకు? ఈ చెట్టులోకే దేవుడు వచ్చాడురా, యెహోవా దేవుడు వచ్చిన చెట్టురా, దేవుడి చెట్టు, దండం పెట్టాడు. అక్కడి నుంచి కొంతకాలం ప్రయాణం చేశాక మళ్ళీ ఒక చోట దేవుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోమన్నాడు. మళ్ళీ గుడారాలు వేశారు, మళ్ళీ రొట్టెలు తయారు చేయాలి, మళ్ళీ మాంసం వండుకోవాలి, తాగడానికి నీళ్లు కావాలి. మళ్ళీ మగవాళ్ళంతా నీళ్ళ కోసం బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళకు దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటది? చేదు నీళ్ళు అయినా పర్వాలేక ఏం చేద్దాం, దేవుడి చెట్లాగా మోసేలాగా పర్లేదు, మనమే లాగేసేద్దాం. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే మంచి నీళ్లు లేవు, చేదు నీళ్ళు లేవంట. మళ్ళీ మోషే దగ్గరకు వచ్చారు. మోషే, త్రాగడానికి కనీసం చేదు నీళ్లు కూడా లేవు, ఉంటే పోనీ మేమే ఆ దేవుడి చెట్లు లాగా ఎత్తుకెళ్ళి అందులేసాం. మరి ఇప్పుడేం చేయాలి? మళ్ళీ మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళకి నీళ్లు కావాలి. దేవుడు అన్నాడు, అదిగో హోరేబులో బండ దగ్గర తీసుకున్నాడు. ఆ బండలో నీకెదురుగా నేనే ఉంటా, నీ చేతిలో ఉన్న కర్రతో నేను బండలో ఉండి మీ అందరికీ నీళ్లు ఇస్తా. మోషే తన చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టగా బండ బ్రద్దలై విస్తారమైన నీళ్లు వచ్చింది. అలాంటప్పుడు దేవుని మహిమపరచడానికి చప్పట్లు కొట్టాలి. మోజేస్ గారి కోసం కొట్టక్కర్లా, నేను మీలాంటోడిని, నా దగ్గర పెద్ద గొప్పతనం ఏం లేదు, కాకపోతే మీరు కూర్చున్నారు, నేను చెప్తున్నా, అంతే తేడా. మనందరం ఒకటే. నా ముఖానికి మీ చప్పట్లేం అక్కర్లా. యేసయ్య కోసం, దేవుడి కోసం, ఆయన చేసిన గొప్ప కార్యాల కోసం చప్పట్లు కొట్టాలి. 22 లక్షల మంది ఆ బండలో నుండి వచ్చిన ప్రవాహాన్ని రాయిలో నేను ఉంటాను అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు లేకుండా బండలోంచి నీళ్ళు వస్తాయా? కాబట్టి ఇది మామూలు బండ కాదు. అయితే దేవుడు నీళ్ళు ఇచ్చిన బండ, దేవుడు వచ్చిన బండ, దేవుడు బండ, దేవుడే రాయిలో దేవుడు ఉన్నాడు అనే నమ్మకం బైబిలే నేర్పింది మనకి. సో చెట్టులో దేవుడు ఉన్నది నిజమే,
రాయిలో దేవుడు ఉన్నది కూడా చెప్పాలి, నిజమే, అబద్ధమేం కాదు. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా మరి క్రైస్తవ సిద్ధాంతంలో మరి బొమ్మలు అవి పెట్టుకోకూడదని చెప్తాం కదా, మరి ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే చెట్టులో దేవుడు రాయిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా మరి రాళ్ళు పెట్టుకోవచ్చా? వాళ్ళు యాప చెట్టు పెట్టుకున్నారు, మనం ఒలివి చెట్టు పెట్టుకోవచ్చా? వాళ్ళు మర్రి చెట్టు పెట్టుకున్నారు, మనం అంజూరం చెట్టు పెట్టుకోవచ్చా అని మీరు అనొచ్చు. మీ డౌట్ క్లారిఫై కావాలి. మీ డౌటే కాదు, వాళ్ళ డౌట్ కూడా క్లారిఫై కావాలి. మరి పాస్టర్ గారు ఇప్పుడు రాయిలో దేవుడు ఉన్నాడు అంటే లేడు, చెట్టులో ఉన్నాడు అంటే లేడు, మరి ఉన్నాడని చెప్పే మరి ఇప్పుడు ఎందుకు లేడో చెప్తాను నేను. అపోస్తలుడైన పౌలు కొలసీలకు పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలో అంటాడు, ఇవి రాబోవు వాటి యొక్క ఛాయ. ఛాయ అంటే నీడ. ఇవి రాబోవు వాటి యొక్క ఛాయ. నిజం నీకు కావాలనుకుంటే యేసుక్రీస్తు దగ్గరకు రా అన్నాడు. అదెట్లా? మీకు ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణగా చెప్తాను. ఈ కూటాల్లో మీ ఊరు నేను మొదటిసారి వచ్చాను కదా, ఈ కూటాల్లో అమ్మగారు మీకు పేపర్లు ప్రకటించారు. ఆ పేపర్లు మీకు ఇచ్చిన దాంట్లో ఎవరి కొత్త ముఖం అంటే ఎదురుమండు మోజేస్ గారు అని చెప్పింది అమ్మగారు మీకు. ఎదురుమండు మోజేస్ గారా, ముసలోళ్ళలాగా ఉన్నాడు, ఏం చెబుతాడమ్మా అనుకుంటారు మీరు. తీసుకొస్తున్నామండి ఎదురుమండు మోజేస్ గారు. ఎలా ఉంటాడు అంటే పేపర్ చూపిస్తారు మీరు. ఇదిగో ఈ 3వ ఫోటో ఆయిందే. ఓహో ఈయన, రైట్. మీటింగ్ కి నేను వచ్చాను. ఇప్పుడు నీ పక్కన వాళ్ళు ఎవరు పడుకుందే? లేకరా తల్లి, లేచి కూర్చోమ్మా. అనారోగ్యం అంటే నేను ప్రార్థన చేస్తాను, కొడుకు వినకూడదు. వెనకడుకో పాస్టర్ గారు సభలకు వెళ్ళి బాగా నీరసం వచ్చి దేవుని సంఘస్థులు చెప్పాడు, సంగమా నేను బాగా అలసిపోయాను, కూర్చొని ప్రసంగం చేస్తా అన్నాడంట. వాళ్ళు కూడా వారం అంతా కష్టపడి కూలికెళ్ళి వచ్చావయ్యా, మీ పొడుగు తింటాంలే అన్నారంట. నేను కూర్చొని చెప్పకూడదు, మీ పొడుగు తినకూడదు. నేను మీకు మొదటిసారి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నన్ను ఓర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను కూటానికి రాకముందు నన్ను చూడాలనుకునేవాడు పేపర్లో చూస్తాడు. నేను వచ్చిన తర్వాత నన్ను చూడాలనుకునేవాడు నన్నే. ఇది దేవుడు శరీరంలోనికి రాకమునుపు ఆయన చెట్టులోకి వచ్చింది నిజమే, రాయిలోకి వచ్చింది నిజమే, పాములోకి వచ్చింది కూడా నిజమే. నేనేం కాదంటలేదే, అది ఛాయ. కానీ సర్వ దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తుగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించింది. ఇప్పుడు దైవత్వం ప్రకృతిలో కొట్టివేయబడి నిజ స్వరూపమైన క్రీస్తుగా వచ్చింది కనుక దైవత్వాన్ని కోరుకునేవాడు క్రీస్తునే చూడాలి. ప్రకృతిని చూచినందువలన ఉపయోగం లేదు. అర్థమైందా? సో ఇక మన ఇళ్లలో యేసు ప్రభు బొమ్మలు పెట్టుకోకూడదు, మరియమ్మ బొమ్మలు పెట్టుకోకూడదు, అవసరమైతే సిలువ బొమ్మలు కూడా పెట్టుకోకర్లా. నువ్వెక్కడ నిలబడి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆత్మస్వరూపి అయిన దేవుడు అక్కడ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దీన్ని గమనిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దైవత్వాన్ని ప్రకృతిలో వెతకడాన్ని గమనించిన దేవుడు ఏ రాతిలో దేవుడు ఉన్నాడని వాళ్ళు వెతుకుతున్నారో ఆ రాతిలో నుండి దైవ ప్రత్యక్షత వాళ్ళకు తెలియచేయడానికి ఒక 7 నేత్రములు కలిగిన రాతిని యెహోషువ ముందు పెట్టాడు. యేసుక్రీస్తుకు ఒక మరి ఎందుకు ఈ రాతిని పెట్టాడు?
క్రీస్తు దైవత్వానికి ప్రతీకగా ఒక సాదృశ్యంగా అక్కడ పెట్టాడు. ఈ రాయికి 7 నేత్రాలంటే 7 కళ్ళు. 7 నేత్రాలు దేవుని 7 ఆత్మలను చూపిస్తా ఉంటే, యేసు క్రీస్తు అనబడిన ఈ బండలో దైవికమైన 7 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఓ మానవ జనాంగమా, క్రీస్తు వైపు మీరు తేరి చూస్తే ఆ దైవ ప్రత్యక్షతలను మీరు పొందుకోవచ్చు. ఇది దేవుడు చెప్పాలనుకున్నది. ఏమిటి రాతిలో ఉన్న ప్రత్యేకత? రాయి వెనక ఉన్న దైవిక రహస్యం ఏమిటి? ఈ 7 నేత్రాల దైవిక ప్రత్యక్షతలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి తల్లి. మీ ముందున్నోళ్ళే, వెనకాల చదివిన నాకు వినకూడదుగా, మీరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు. ఆగ్రతల్లి, అపోస్తలుడైన పేతురు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, అమూల్యమును సజీవములైన రాయియగు ప్రభు. రాయి కాదు, ఆ రాయిని క్రీస్తుకు సాదృశ్యంగా అక్కడ పెట్టబడింది. మీరు రాతిలో దైవత్వం ఉన్నదని నమ్ముతున్నారే, ఆ రాతిని మీకు నేను క్రీస్తుకు సాదృశ్యంగా చూపిస్తున్నాను. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నట్లే యేసయ్యలో సంపూర్ణమైన దైవ ప్రత్యక్షతలు నిక్షిప్తమై ఉన్నాయి. ఏమిటి 7 ప్రత్యక్షతలు అంటే, నెంబర్ 1, ఆయన అమూల్యము సజీవమైన రాయి అగు ప్రభు. యేసుక్రీస్తు అనబడిన ఈ ప్రభువు సజీవమైన వాడు అని చెప్పాడు. దానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి. మనుష్యుల చేత విసర్జింపబడినను, ఎవరి చేత? కొంతమంది అకాయలు కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. మీ ఇంటికి సర్పంచ్ గారు వచ్చాడు అనుకో, కాళ్ళు చాపుకుని సమాధానం చెబుతారా మీరు? మనలో మనమాట. నా తెలుగే మీకు అర్థం కాకపోతే ఇంగ్లీషు, హిందీ, తమిళం కూడా వచ్చు. ఆ భాష కాళ్ళు చాపిన వాళ్ళ కోసమే చెబుతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మన ఊరు సర్పంచ్ గారు వస్తే ఎంత గౌరవిస్తాం, మరి దేవుడికి ఇంకెంత గౌరవం ఇవ్వాలి? నా కోసం అయితే కాళ్ళు చేతులు చాపినా నేనేం బాధపడను, దేవుడి కోసం. ఒకవేళ ఇది అలవాటు మీ చర్చిలో ఉంటే అక్కడ కూడా మానుకోండి ఇక్కడి నుంచి. మనుష్యుల చేత విసర్జించబడిన వాడట క్రీస్తు అనబడిన ఈ బండ. మనుషుల చేత విసర్జించబడడం ఏంటి? యేసు ప్రభువుగా దేవుడు కన్య మరియ గర్భాన ఈ లోకంలో జన్మించవలసి వచ్చినప్పుడు యూదా బెత్లెహేములో ఉన్న పేర్లు రాయించుకోవడం, జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఊర్లో ఖాళీ లేదు, వీళ్ళకేమో ఇల్లు లేదు, ఎక్కడో జీవిస్తున్నారు పోయి. మరి ఇప్పుడు ఎలాగూ పోనీలే, ఏ తల్లిని అడిగితే ఆడకూతురు ప్రసవించడానికి స్థలం ఇవ్వనంటది, ఒక ఆడదాని బాధ ఆడదానికి తెలుస్తుంది కదా అని యోసేపు మరియను తీసుకొని వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు. బయటకు వచ్చాడు. ఎవరది? నా పేరు యోసేపు అండి, ఈమె నాకు ప్రదానము చేయబడి పాపమెరుగని భార్య, పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని దాల్చింది, లోకరక్షకుడైన మెస్సయ్య ఈమె గర్భం నుండి పుట్టడానికి ఆమె నొప్పులు పడుతుంది, కనడానికి స్థలం లేదు, కొంచెం మీ ఇంట్లో స్థలం ఇస్తారా? ఏమిటేమిటి? లోకరక్షకుడు ఈ పేదరాలి కడుపును పుడతాడా?
దేవుడు అనేవాడు ఏ కొండల్లోనో లోయల్లోనో గుట్టల్లోనో ఎక్కడో పుడితే గొప్ప గాని ఈ పేదరాలి కడుపులో కనీసం ప్రసవించడానికి స్థలం లేని ఒక అనామకుడుగా పుడతాడా? పిచ్చి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి మా ఇంట్లో ఈ రాత్రి కాలం గడుపుదాం అనుకుంటున్నారా? లేదు లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు అన్నారు. పోనీలో ఒక ఇల్లు కాకపోతే ఒక ఇల్లు. యూదా బెత్లెహేమంతా తిరిగారు వీళ్ళు. ఒక్క ఇంట్లో కూడా యేసయ్యను ప్రసవించడానికి స్థలం చెప్పండి. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా, దిక్కుతో చక్కావో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత విచారకరం! ఆ లోక రక్షకుడు యూదా బెత్లెహేములో పుట్టడానికి ఒక్క ఇంటిలో కూడా అవకాశం ఇవ్వలేదు అంటే వాళ్ళు విసర్జించింది యోసేపుని మరియమ్మను కాదు. ఎవరిని? సాక్షాత్తు వాళ్ళ పాపముల నుండి వాళ్లకు విడుదల కలిగించే లోక రక్షకుడిని విసర్జించారు. ఎంత విచారకరం! ఒకవేళ మీ ఊరు కనుక వచ్చి ఉంటే నేను అనుకుంటున్నాను, అయ్యా అవసరమైతే మేమంతా బయటికి వెళతాం, ఆ తల్లిని లోపలికి తీసుకెళ్లి ప్రసవించేదాకా మీరు లోపల ఉండండి అని మీ ఇల్లు యేసయ్యకి ఇచ్చి మీరు బయటకు వచ్చేవాళ్ళు. అంత మంచోళ్ళు మీ ఊరోళ్ళు. ఎందుకంటే అన్నమంతా పట్టుకు చూడకల్లా ఒక మెతుకు పట్టుకు చూస్తే తెలిసిపోతుంది. మీ ఊరి మంచితనం నాకు ఊరి మొదట్లోనే తెలిసింది. అందుకే చెప్తున్నా. ఒక సేవకునిగా నేనేమంటాను అంటే, ఈరోజు యేసయ్యకు మీ ఇల్లు వాకిళ్ళు అక్కర్లేదు. ఆయన అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటు కావాలి. ఆయనే లోకరక్షకుడని, నీ పాపం నుండి నీకు విముక్తి కలిగించేవాడని, నీకు మోక్షాన్ని ప్రసాదించే ఏకైక దేవుడన్న సత్యం నువ్వు నమ్మితే ఈ రాత్రి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో. ఒకవేళ ఈరోజు నువ్వు యేసయ్యని హృదయంలో చేర్చుకోక, మనుష్యుల చేత విసర్జించబడిన వాడు కానీ దేవుని చేత ఏర్పరచబడి అమూల్యము సజీవమైన దేవుడు యేసయ్య. ఈ 7 నేత్రములు కలిగిన బండలో ఉన్న మొదటి ప్రత్యక్షత జీవము. గుర్తుపెట్టుకోండి, యేసయ్యలో జీవం ఉంది. ఆ జీవము మీ జీవితాలను బ్రతికిస్తుంది. ఆ జీవము మీ బ్రతుకులను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేది. ఆ జీవమైన క్రీస్తు వైపు నువ్వు తేరి చూడగలిగితే, ఆ యేసు క్రీస్తును గురించి పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోగలిగితే, ఆ యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయనలో ఉన్న జీవం నీ కుటుంబంలో ఉన్న బ్రతుకులను జీవింపచేసేది. ఎలా అంటే, ఓ రోజున సమాజ మందిరాధికారి అయిన యాయీరు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా కూతురు చావు బ్రతుకుల్లో ఉంది, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చెయ్యాలి. యేసయ్య ఇంటికి వచ్చాడు. అయితే విచిత్రం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది. అందరు ఏడుస్తున్నారు. సో దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. యేసయ్య వచ్చాడు. అందరూ విచిత్రంగా చూశారు. పిల్ల చచ్చిపోతే ఈయనంటే ఆయన తీసుకొచ్చాడు అని. యేసు ప్రభు మెల్లగా చనిపోయిన
ఆ బిడ్డ శవం దగ్గరకు వెళ్ళి ఆ చనిపోయిన ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని, చిన్నదానా లే అన్నాడట. వాళ్ళ భాషలో తల్లి తాకుమి అనగానే చనిపోయిన పిల్ల లేచి కూర్చుంది. ఏమనిపించట్లేదు? ట్రై టు రెస్పాండ్. ఒక అద్భుతం జరిగినప్పుడు హృదయంలో నుండి స్పందన రావాలి. నేను గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర జొన్నవారిపాలెం అనే ఊరు, అక్కడ మా సంఘం ఉంది. అందరం ఒకటే కులం, కాపులు. వాళ్ళ ఇంటి పేరు కూడా జొన్న వాళ్ళే. వాళ్ళల్లో జొన్న సీతా మహాలక్ష్మి వాళ్ళు ఎంత నిష్ట కలిగిన భక్తి కలిగిన వాళ్ళంటే వాళ్ళ సొంత డబ్బుతో రామాలయం కట్టించారు. ఇప్పటికి ఉంది రామాలయం. భర్త పేరు జొన్న వెంకటేశ్వరరావు, మావ పేరు జొన్న బాపనయ్య. ఈ జొన్న సీతా మహాలక్ష్మికి జబ్బు చేసింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. భూత వైద్యులు, డాక్టర్లు, ఇక వాళ్ళ కులదేవతకు మొక్కుబడులు ఏదో చేశారు. చివరికి ఇవిడు చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఓ రోజు నేను లాంచీ మీద కృష్ణానదిలో ప్రయాణం చేస్తున్నాను. నేను ఎక్కడున్నా యేసయ్య గురించి చెప్పే అలవాటు. లాంచీ మీద నాతో పాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నా యేసు ప్రభు గురించి. అంతలో హఠాత్తుగా లోపల నుంచి ఒక ఆయన బయటకు వచ్చి, అలా ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పేది. పరిచయం లేని వాళ్ళని అలా ఎలా సంబోధిస్తాము? నేను మౌనంగా ఉన్నాను. ఇంకొకసారి యేసు ప్రభు గురించి చెప్తే ఎత్తి ఎట్లో పడేస్తా నిన్ను అన్నాడు. మీ ఇబ్బంది ఏంటి చెప్పండి అన్నా. యేసు ప్రభు దేవుడని ఇట్టాగే మా ఊళ్ళో ఒకటి చెప్పాడు. మా ఆవిడ చావు బతుకులో ఉండి ప్రార్థనలు తీసుకురమ్మంటే తీసుకెళ్ళాను. చివరికి ప్రార్థన చేసి చచ్చిపోతుంది తీసుకెళ్ళమన్నాడు. ఆడేం దేవుడురా, ఆడేం పాస్టరా. మొత్తం మీద మనోడు ఎక్కడ దెబ్బతిన్నాడని అర్థమైంది. సార్ నేను చిరునవ్వుతోనే పలకరించాను. సార్ మీరేదో బాగా బాధలో ఉన్నారని అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో, ఆయన ఏం చెప్పాడో, ఏం జరిగింది, ఇవేవి నాకు అక్కర్లా. నేను చెప్పే యేసు ప్రభు విషయంలో మీకేదో బాధ ఉంది కదా, ఇప్పుడు చెప్తా వినండి. మీరు నిజంగా యేసు ప్రభువుని కనుక నమ్మితే నీ భార్య లేచి నీకు నీ పిల్లలకు వంట చేసి పెడుతుందని చెప్పాను. ఆయన అన్నాడు, అసలు ఎట్టుందో చూడకుండా చెబుతున్నావు. మా ఆవిడ లేచి నాకు నా పిల్లలకు వంట చేసేటట్టయితే బతుకున్నంత కాలం నీ వెనకాల డ్రమ్ము మాస్టర్ పాస్టర్ గారు అన్నాడు. నేను వాళ్ళ ఊరు వెళ్ళిపోయి, మా ఊరు వెళ్ళాల, వాళ్ళ రేవులో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మంచంలో పడిపోయింది, చావు బ్రతుకుల్లో ఉంది. అప్పటికి 7-8 నెలలుగా మరణ పడక మీద ఉంది అమ్మాయి. చూశాను, వెంకటేశ్వరరావు గారితో మాట్లాడాను. అప్పటికి 2 పర్యాయాలు ముడుపు వేసి 3వసారి గడ్డం ఇక్కడ దాకా పెరిగింది. ప్రార్థన చేసి నేను చెప్పాను, ప్రభు చెప్తున్నాడు నీ భార్య బాగా ఖచ్చితంగా నీకు నీ పిల్లలకి వంట చేసి పెడుతుంది, నువ్వు ప్రార్థన పెట్టుకో. చేతులెత్తి దండం పెట్టాడు. ఏమనుకోకండి, నాకున్న బాధను బట్టి లాంచీ మీద తప్పుగా మాట్లాడాను. మీ మాటల్లో నాకేదో నమ్మకం కలుగుతుంది, వచ్చి ప్రార్థన పెట్టండి. ఆదివారం ఆరాధన చేసుకుని సోమవారం వస్తాము అని చెప్పాను. సో నేను వెళ్ళిపోయాను. సంఘంలో చెప్పాను, కాస్త ప్రేయర్ వారియర్స్ ఒక 20-25 మంది ఉంటారు. వాళ్ళని తీసుకుని డ్రమ్ము, కంజరి, కాయలు, తాళాలు అన్నీ వేసుకొని వచ్చాను. ఈ లోపు ఊళ్ళో ఈ కాపు వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడుకున్నారు. వాళ్ళకి చెప్పాడు ఈ వెంకటేశ్వర, ఎవరే సోమవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాను. మీ ఇంట్లో ప్రార్థన ఏంటిరా? మన కులదేవత అంకాలు, వాళ్ళ కులదేవత పేరు అంకాల దేవత. మన కులదేవత మనకుంది. మనందరం ఒకే కుటుంబం, జొన్న వాళ్ళం. ఇప్పుడు ఇంతమందిలో నువ్వు అక్కడ వెళ్ళి ఆ మతంలో దిగితే మళ్ళీ మీరు ఒకటి మేము ఒకటి అయిపోతాంగా. కుదరదు, నువ్వు వెళ్ళమాక ఆ మతంలోకి అన్నారు మిగతా వాళ్ళు. మీరు చెప్పేది ఓకే, కానీ బాధపడేది నేను. నా భార్య పరిస్థితి మీరు చూస్తున్నారుగా. ఇప్పుడు నా భార్య బాగుపడడం నాకు ముఖ్యం. కాబట్టి నేను ప్రార్థన పెట్టుకుంటా. వాళ్ళకి మధ్యలో చిన్న
మాట వచ్చి ఫైనల్గా వాళ్ళలో జొన్న వీరాస్వామిని కొంచెం పెద్ద అయింది. ఆయన అన్నాడట, అరే వెంకటేశ్వరరావు, నీ మాట కూడా కాదను. ఆడెవడో నిన్ను మోసం చేశాడు. ప్రార్థన అనే పేరు పెట్టి ఏదో ఒక పూట తినేసి 4 రూపాయలు ఎత్తుకుపోవడానికి ఎవడో దొంగ మాటలు చెప్పుంటాడు. నీ భార్యకి ఎన్ని లక్షల ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టావు, భూత వైద్యులకి ఎంత ఖర్చు పెట్టావు, మరి నువ్వు మొక్కుబడులు ఎన్ని చేసుకున్నావు? ఇన్నికి తగ్గండి ఏదో ఆడొచ్చి గంట ప్రార్థన పెడితే తగ్గుద్దని ఎలాగనుకుంటున్నావు? సరే, నువ్వు అంటున్నావు కాబట్టి ప్రార్థన పెట్టుకో, మేము కూడా వస్తాం. ఆ ప్రార్థన వల్ల నీ భార్య బాగుపడింది అనుకో, మేము కూడా ఆ దేవుడిని నమ్ముకుంటాం. అంత గొప్పవాడైనప్పుడు నమ్ముకోవాలిగా, మేము కూడా ఆ దేవుడిని నమ్ముకుంటాం. ఒకవేళ ఆ కార్యం జరగలేదనుకో, వచ్చినోడు కాళ్ళు విరగొడతాం. నువ్వు మాట్లాడకూడదు. ఏమంటా? పాపం ఏం మాట్లాడినా మేము వచ్చేసాను. సోమవారం నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా మీతో చిన్న మాట చెప్పాలి. మా ఊరోళ్ళు ఇలా మాట్లాడారు, అయితే అందులో అందరం ఉందాం, లేకపోతే ఇలాగే ఉందాం అనే ఒక డెసిషన్కి వచ్చాం. అయితే మా వాళ్ళు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నా భార్య వాళ్ళని నువ్వు దెబ్బలు తింటావు, నాకు ఇష్టం లేదు, కూటమి పెట్టద్దు, వెళ్ళిపోండి అన్నాడు. నేను అన్నాను, కొడితే నన్నే కదా కొడతారు, కొట్టని. దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలియాలంటే కూటమి జరగాలి. నువ్వు భయపడమాక, కూటమి మొదలుపెట్టు. అది శీతాకాలం. అయ్యప్ప భక్తులు మాల వేసుకుని వాళ్ళు పూజలు పెట్టుకుంటున్నారు. ఇంటింటికి వాళ్ళు ఏదో కార్యక్రమాలు పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటున్నారు. ఈయన అన్నాడు, మైక్ పెడదామా అన్నాడు. మైక్ వద్దులే, వాళ్ళు ఈ 40 రోజులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుని మైక్ పెట్టుకొని ఆ పాటలో పూజలో ఉంటాయి. మనం మైక్ పెట్టి వాళ్ళు మైక్ పెట్టి వద్దులే, మనం ప్రార్థన చేసుకున్నాంలే, మైక్ వద్దులే అన్నాను. సో వీళ్ళ ఇంట్లో కూటమి అన్న సంగతి ఊళ్ళో తెలిసింది. భక్తులు ఆ పూజకి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు. మేము ఈ కూటమి పెట్టాం. వాళ్ళు అక్కడ భక్తి ముగించుకొని పలహారం తిని ఇంటికి వెళ్తున్నారు. రోడ్డు పక్కనే ఇల్లు, ఇప్పుడు కూడా అక్కడే ఇల్లు ఉంది. అరే వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి ఎవరో పంతులు అంటారా, కూటమి పెట్టాడంట, బాగుపడుద్ది అన్నాడంట, ఏం జరుగుతుందో చూద్దాం రండి అని భక్తులు వచ్చారు. వాళ్ళు వచ్చి వాకిట్లో నిలబడి చూస్తున్నారు. ఇంటి నిండా జనం ఉన్నారు, వీళ్ళు వాకిట్లో ఉన్నారు. సీతా మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఆ దురాత్మ బయటపడింది, పేరు చెప్పిపోయింది. 6 నెలలు భయపడి మనసులో ఉన్న సీతా మహాలక్ష్మి లేచి నడవడం మొదలుపెట్టింది. అది వీళ్ళు చూశారు కళ్ళారా. ఆ మాలలో ఉన్న ఒక భక్తుడు, దీక్షలో ఉన్న భక్తుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలను తీసి పక్కన పడేసి మామూలు బట్టలు కట్టుకుని వచ్చి కూటంలో కూర్చున్నాడు. వాళ్ళందరూ అన్నారు, ఒరే మధ్యలో మాల తీస్తే శాపం, అది ఇది ఏదో చెప్పారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, నేనేం కాదను. వాడు ఒకటే అన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని నేనెందుకు నమ్ముతాను రా, సీతామహాలక్ష్మి బతుకుద్దని ఎవడైనా అనుకున్నా మన ఊళ్ళో, ఆవిడ లేచి నడుస్తుందంటే ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? నాకేం జరిగినా సరే నేనైతే యేసు ప్రభుని నమ్ముకుంటా. మీకేదైనా డౌట్ ఉంటే ఆ ఊరందరూ కాపులే, ఆ కాపుల పిల్లలకి మా పిల్లల్ని చేసుకున్నాం. కాపులు మా బంధువులే, నాకు ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైం మీరు వచ్చి రుజువు చేసుకుని మా చర్చ్ ఉంది అక్కడ. ఆ కుటుంబాలన్నీ ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయనలో ఉన్న జీవం, యాయేరు కుమార్తె చేయి పట్టుకోగానే చనిపోయిన ఆమెలోనికి వచ్చిన జీవాధిపతి అయిన యేసయ్య జీవం ఆ బిడ్డను బ్రతికించింది. ఈ రాత్రి యేసయ్య వైపు నువ్వు తేరి చూడగలిగితే మృతతుల్యమైన మీ జీవితాలను జీవింపచేసే జీవాధిపతి నా ప్రభు అయిన యేసయ్య. ఊరు వాడ తెలిసిపోయింది. యాయేరు కూతురు బతికింది అంటారా, యాయేరు కూతురు బతికింది అంటారా అంటే మరి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఎవరా చెప్పింది నీకు యాయేరు కూతురుని యేసు ప్రభు బతికించడం ఏంటిరా, నీకు తెలీదా? ప్రాణం పోయిన వెంటనే బాధరా, అది ఎంటుకల్లో ఉంటుంది.
యేసు ప్రభు వెళ్ళి చేయి పట్టుకునేటప్పటికి ఎంటుకల్లో ఉన్న ప్రాణం గుడ్డుల్లోకి వచ్చి ఉంటుంది, అంతే. యేసు ప్రభు చేసిందేం లేదురా అన్నారు కొంతమంది. రెండోసారి విధవరాలు కొడుకు చచ్చిపోయాడు. ఒకే కొడుకు జీవనాధారం, ఏడుస్తున్న తల్లి. స్త్రీలు సమాధుల దొడ్డికి వెళ్ళరు, కానీ ఒకగానొక్క కొడుకు జీవనాధారం పోయాక నాకు ఊరైనా వల్లకాడైనా ఒకటే ఏడ్చుకుంటూ పోతుంది. యేసయ్య పొలిమేర దగ్గర చూశాడు. బైబిల్లో గవిని అనందుగా పొలిమేర దగ్గర చూసి ఈసారి శవాన్ని ముట్టుకోవాలా, ఎందుకు మళ్ళీ ఎవడో ఒకడు ఎంటుకలో బాణం ఉండదు అంటాడని పాడి ముట్టుకున్నాడు. ఈసారి వేసి పాడి ముట్టుకుంటే చచ్చినాడు, పాడి మీద లేచి కూర్చున్నాడు. యేసు క్రీస్తులో ఉన్న జీవం అభూత కల్పన కాదు, అభూత కల్పన కాదు. ఇదేదో గజకర్ణ గోకర్ణ టక్కు టమారం కాదు. 100% రుజువులతో కూడిన సజీవుడైన యేసయ్య జీవం పాడి మీద ఉన్నోడిని కూర్చోబెట్టింది. ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఊరు వాడ వెళ్ళిపోయింది వార్త. మళ్ళీ మొదలు ఊరుకోండి, యేసు ప్రభు బతికించాడు, యేసు ప్రభు దిగొచ్చాడా? యేసు ప్రభు దేవుడు అంటారేంట్రా? ఎక్కడ తెచ్చాడు, ఎక్కడ బతికాడురా? పొలిమేర కాడ మనం ఏం చేస్తావురా? దిప్పుడు కళ్ళం ఉంటుంది, దిప్పుడు కళ్ళం కాడ దించి ఏం చేస్తావురా? నీళ్ళు పోసి గింజలేస్తాం, లేచి కూర్చుంటాడుగా. ఆ దిప్పుడు కళ్ళం కాడే బతికుంటాడు. యేసు ప్రభు బతికించలా అన్నారు. మళ్ళీ ఒకవైపున దేవుడు ఎన్ని రకాలుగా కార్యాలు చేస్తున్నా అపవాది దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసుకుంటా వస్తానే ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. ఈసారి మూడోసారి యేసయ్య సమాధిలో పెట్టేదాకా బాలేదంట. లాజరు రోగి అయి ఉన్నాడన్న వార్త వినగానే చచ్చి 3వ రోజు అయ్యేదాకా వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే నోళ్లు మూయించడానికి. వీళ్ళు అనుకున్నారు, బోధకుడు నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్న మరియా. అంటే అర్థం ఏంటి? రోగిష్ఠుడిగా ఉండగా వస్తే నువ్వు బాగు చేసేవాడివి, చచ్చి 3 రోజులైంది, ఇంక నువ్వేం చేస్తావు అన్నట్టుగా. రాయి దొరలించండి అన్నాడు యేసయ్య. రాయి దొరలించగానే లాజరు బయటికి రా. 3 దినాల క్రితం చనిపోయి సమాధి చేయబడిన లాజరు శవం జీవాన్ని పెట్టుకొని తిరిగి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అందరి నోళ్ళు మూయబడ్డాయి. ఇప్పుడు దిప్పుడు కళ్ళం లేదు, తల్ల ఎంటుకల్లో ప్రాణం లేదు. 3 రోజులు అయిపోయాడు. ఆయనలో జీవం. ఒక మీలో ఎవరైనా అనుకోవచ్చు, ఏమన్నా పాస్టర్ గారు లాజరు అన్నావు, యాయీరు కూతురు అన్నావు, లేకపోతే విధవరాలు కొడుకు అన్నావు, మేము చూసామా చచ్చామా, నువ్వు చెబితే మేము వింటాం తప్ప అనొచ్చు. చూస్తానంటే చెప్తే ఇప్పుడు నేను మా ఊర్లో తెలుగుదేశం జిల్లా కన్వీనర్ ఎక్స్ ఫిషరీస్ చైర్మన్ సైకం అర్జునరావు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఈ పేరు తొందరగా వచ్చింది మీకు. సైకం అర్జునరావు, వాళ్ళ మరదల పేరు సైకం నాగమ్మ. మా సంఘ పెద్ద, మా విశ్వాసులు అక్కడంతా పల్లికారులు చేపలు పట్టుకునేవాళ్ళు. ఓ రోజు మా సంఘ పెద్ద గారి ఇంట్లో గృహకూటం పెట్టాము. కూటం పెట్టడానికి వచ్చాము, నేను అమ్మగారు వెళ్ళాం. విశ్వాసులు పల్లెటూరులో ఒక్కొక్కరు వస్తారు, అందరూ వచ్చేదాకా ఖాళీగా ఉంటాం. ఎందుకని మా సంఘ పెద్ద, ఆయన భార్య, నేను, అమ్మగారు నలుగురు ప్రార్థన చేసుకున్నాం ఇంట్లో. ఈలోపు ఏడుపులు వినపడుతున్నాయి. ఏంటి ఏడుపులని ప్రార్థన ఆపి బయటకు వచ్చాం. రోడ్డుకి అవతల ఇల్లు యువతల ఇల్లు ఎదురు బదులు ఉంటాయి. బయటకు వస్తే రోడ్డు అవతల ఇంటి కాడ శవం, ఈ సైకో నాగమ్మ మచిలీపట్నం జనరల్ హాస్పిటల్లో చచ్చిపోతే శవాన్ని తీసుకొచ్చారు. అప్పుడు దాకా వార్త ఎవరికి తెలియదు. గడ్డిపరిచి శవాన్ని పడుకోబెట్టి 2 కాళ్ళ బొట్టం వేళ్ళకి తాడు కట్టి ముక్కులో దూది పెట్టి తలకాడ దీపారాధన పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఏడుస్తున్నారు. మా సంఘ పెద్దలు అడిగా, ఏంటి రాజుగారు అంటే, మా పిన్ని చచ్చిపోయింది కాబట్టి మాకు కూడా తెలియదు, మరి ఎట్లా కోటం అన్నది. ఇంకా కోటం ఎదురింట్లో శవాన్ని పెట్టి మనం డ్రమ్ము కొట్టి కోటం పెడితే అది మర్యాదగా ఉండదు, అది మంచిది కాదు. సో కోటం క్యాన్సిల్. పలహారం చెన్నయ్య గారు పలహారం చేస్తే విశ్వాసులు వచ్చేదాకా ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దాం, అందరు వచ్చిన తర్వాత చిన్న ప్రార్థన చేసి పలహారం పంచిపెట్టి పంపించేసి తర్వాత ఒక రోజు పెట్టుకుందాంలే, మళ్ళీ వెళ్ళి లోపలికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఈ చనిపోయిన నాగమ్మ వాళ్ళ అక్క పేరు సైకవ రాఘవమ్మ.
బతికే ఉంది. లాజరు ఎక్కడో మీకు కనపడలేదు. యాయిరు కుమార్తెని మీరు చూడలేదు. బెదవరాల కుమారుని చూడలా. వీళ్ళని చూడొచ్చు. అందుకు చెబుతుంది రాఘవమ్మ ఈ ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చి మా సంఘ పెద్దలు అడుగుతుంది. వీళ్ళంతా చుట్టాలే. ఎరా పోతురాజు, అసలు పేరు పోతురాజు అయితే బాప్తిసం ఇచ్చాక ఆ పోతు కత్తిరించి రాజు అట్టి పెట్టాను నేను. ఎరా పోతురాజు, మా దేవుడు గొప్పోడని మీ అయ్యగారు పెద్ద పెద్దగా రంకులే చెప్తాడుగా, ప్రార్థన చేస్తే మా నాగమ్మ బతుకుద్దారా? పాపం ఏం చెబుతాడు ఆయన? నేనేం చెబుతాను? నేను చేయగలిగింది ఒకటే, ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నువ్వు సేవని ఎక్కడో బతికే నన్ను ఇక్కడ తీసి, నేను ఇంగ్లీష్ కాలేజీలో భారతీయ విద్యాభవన్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్సీ కాలేజ్ భీమవరంలో ఉద్యోగం చేసుకునేవాడిని. సేవకు రమ్మంటే అన్ని వదిలిపెట్టుకుని అక్కడ పోయి నేను తీసుకొచ్చి దిక్కుమాలూరులో పడేసాము. నా కులపోడు లేడు, తెలిసినోడు లేడు, అందరూ ఒకే జాతి. ఇప్పుడు ఈవిడ అడిగే ప్రశ్నకి నేనే చెప్పాలి జవాబు. నేనే కాదు నీ ప్రతినిధిని. నన్నేం చెప్పమంటావు నాయన? దేవుని స్వరం వినపడుతుంది, నా కుమారుడా మోషే, నాగమ్మ లేచి నడుస్తుందని చెప్పు. కళ్ళు తెరిసా. మా సంఘ పెద్ద అడిగాడు, అయ్యగారు మా పిన్నం అడుగుతుంది, ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు రాజుగారు. ఈ మాట విని వెళ్ళిపోయింది. కాబట్టి ఈ శవం దగ్గర కాపలా ఉండడానికి కాస్త మందు కొట్టి మగవాళ్ళు 10 మంది కాపలా కూర్చున్నాం. మరి రాత్రి అంతా ఉండాలిగా, మరి ధైర్యంగా ఉంటే మందు కొట్టాలిగా. శవం కాడు ధైర్యం లేకపోతే మందు కొట్టకుండా కూర్చోలేడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే ఆ బ్రాహ్మణ పాస్టర్ గారి ఆలాపాలం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తే నాగమ్మ బతుకుద్ది అంటున్నాడరా. వాళ్ళు అన్నారంట, వాడిని ఎప్పటి నుంచో ఊళ్ళోంచి పంపాలనుకుంటున్నాము, ఆడొచ్చి మనోళ్ళందరూ నా మతంలో మారుస్తున్నాడు, ఇక ఊళ్ళోంచి పంపడానికి ఇదే మంచి అవకాశం. శవాన్ని లేపుకొచ్చి మా సంఘ పెద్ద ఇంటి ముందు పడుకోబెట్టాడు. ఇంతకు ముందు ఏడుపు రోడ్డు అవతల పడిందిగా, ఇప్పుడు వాకిట్లోకి వచ్చింది. మళ్ళీ కళ్ళు తెరిచాం, ఏంట్రా ఏడుపు? బయటకు వస్తే వాకిట్లో ఉంచాం. ఈ వచ్చిన వాళ్ళలో సైకం నరసింహారావు బతికే ఉన్నాడు, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. ఏం పాస్టర్ గారు, ప్రార్థన చేస్తే మా నాగమ్మ బతుకుతున్నావుంటగా. నేను బతికిస్తానని చెప్పలా, ప్రభు బ్రతుకుతుందని చెప్పమన్నాడని. అయ్యండి మాకు అనవసరం అయ్యా, ఆ దేవుడు మాకు కనపడుతున్నాడు. నువ్వేగా ఇప్పుడు చెప్పింది, చెయ్యి ప్రార్థన. ఈ రాత్రి మా నాగమ్మన్నా బతకాలి, నువ్వన్నా చావాలి అన్నాడు. అంత మూర్ఖులు అలాంటి వాళ్ళే. ఎదురుమండి అంటే ఎదురుమండే కదా. ఈ రాత్రి మా నాగమ్మన్నా బతకాలి, నువ్వన్నా చావాలి, చెయ్యి ప్రార్థన అన్నాడు. అప్పుడంతా మా సంఘం 30 మంది. 90లో సేవ మొదలు పెట్టాను, 92లో ఇది. మా వాళ్ళు అన్నారు, అయ్యగారు ఏం చేయాలి? ఏం చేసేది ఏముంది? శవం అక్కడ ఉంది కనుక కూటం పెట్టకూడదు, అది గౌరవం. శవం కూటానికి వచ్చింది కనుక కూటం పెడతా. శవం ముందు డ్రమ్ పెట్టుకుని కూర్చున్నా నేనే. 30 మంది విశ్వాసాలు చుట్టూ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసి ఒక పాట పాడి 2వ పాట పాడుతున్నాం. చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడను ఎందరో కనులున్నారు ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కళ్ళులారా నిన్ను చూడాలి యేసయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరా రమ్ము. ఈ వచనం వాడుతున్నాం. బలమైన దేవుని సన్నిధి మా మీదకి దిగి వచ్చింది. దేవుని బలమైన అభిషేకం 2 కాళ్ళ బొట్టని వేళ్లకు తాడు కట్టి కట్టిలో పడిన నాగమ్మ లేచి గంతులేయటం మా గ్రామం అంతా చూశారు. ఇప్పుడు డౌట్ ఎవరికన్నా ఉంటే ఎదురుపండి రండి, మీ ఛార్జీలు కూడా నేనే పెట్టుకుంటా. బతుకున్న వాళ్ళు కనబడితే 1116 మీ చర్చిలేండి, నాకు ఇవ్వకర్లా. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైందని మీ చర్చికి ఎత్తుకెళ్ళి వాళ్ళు 1116 కానుకేయండి. తాగి కాపలా ఉండడానికి వచ్చినట్టు ఒక్కళ్ళేడు, అందరూ పారిపోయారు. ఒక్కళ్ళేడు. అదే కాదు, మా విశ్వాసులు కూడా 10 మంది పారిపోయారు.
చచ్చింది లేవటం అంటే మామూలుగా ఆశ్చర్యమే కదా. ఏమ్మా నీ పేరేంటి? నా పేరు నాగమ్మ. నీ పేరు నాగమ్మ కాదు, ఇక నుంచి నయోమి అని పేరు పెట్టా నేనే. అన్నం తింటావా? ధర్మాసుపట్ల రొట్లు పాలు తప్ప ఏం తినలో 6 నెలలు. తింటానయ్యా. మా సంఘ పెద్ద కోడిగుడ్లు కూర వండాడు. ఆ కోడిగుడ్లు కూర అన్నం ముందు పెట్టాను, తినేసింది. నయోమిని ముందు కూర్చోబెట్టి కాసేపు వాక్యం చెప్పి పలారం తిని ఎటోళ్ళు అటు వెళ్తే మోసుకొచ్చేవాళ్ళు పారిపోయారుగా. నాగమ్మ నడిచి ఇంటికి వెళ్ళిపోయింది నయోమిగా. ఈరోజు మా ఊరు వస్తే ఏ పక్కన చూసినా చర్చి కనపడదు. ఊళ్ళో సగం మంది క్రైస్తవులు అయిపోయారు. ఎంత గొప్ప దేవుడు. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి, ఆయనలో జీవముంది. ఆ జీవం నీ జీవితాన్ని బ్రతికించేది, బాగు చేసేది, మోక్షానికి తీసుకొని వెళ్ళే జీవం. యేసయ్య ఒక కులస్థుడు, మతస్థుడు, ఏదో దేశానికి చెందినోడు అనుకుంటే నీకు అర్థం కాదు. ఆయన వైపు తేరి చూస్తే ఆయనలో ఉన్న జీవం నీకు అర్థమవుతుంది. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమైన దేవుడు. సచ్చినోడు కాదు, 3 మేకులు పీకోలేను అంతకంటే కాదు, శవం అన్న శవపేటకు మొహవాడు కాదు, సజీవుడైన దేవుడు. సవాలు చేసి నేను ప్రకటిస్తాను, ఎనీ టైం రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆలోచించేసి ఈ రాత్రి యేసయ్య వైపు మీరు తేరి చూస్తే ఆయన జీవాధిపతి అయిన దేవుడు. 2వ నేత్రం, 7 నేత్రాలు కదా, 7 ప్రత్యక్షతలు. 2వ నేత్రం, 2వ ప్రత్యక్షత. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడరా తల్లి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయమై తానే శుద్ధీకరణము చేసి. అక్కడ దాకా చాలరా తల్లి, నాకు చెప్పేటప్పుడు టైం అయిపోతుంది. పౌలు అంటాడు, యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటున్నారా? తక్కువ కులాల వాళ్ళ దేవుడు అనుకుంటున్నారా? కాదు కాదు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుడు అంటే ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన అనంత శక్తి స్వరూపుడైన దేవుని మహిమా స్వరూపమే యేసుక్రీస్తు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించగలిగిన శక్తిమంతుడు. అందుకే శాస్త్రంలో ఉత్పత్తించ వినాశించ పోషించం అగతించ గతించం వ్యక్తి విద్యామ విద్యాంచనవాభ్యో భగవానితి. దేవుడు అనేవాడు సర్వశక్తి సంపూర్ణుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండదగిన వాడు దేవుడు. యేసయ్య చెప్పాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కాని యుగ యుగములు జీవించే దేవుడను. ఆయన సంవత్సరాలకు పరిమితమైన వాడు కాదు, కాలాలకు పరిమితమైన వాడు కాదు, వేలు లక్షల సంవత్సరాల లెక్క కట్టగలిగిన వాడు కాదు. ఆయన కాలము సృజించబడక మునుపే ఉన్న ఏకైక నిజ దేవుడు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి 33.5 సంవత్సరాలే గండి, అది మీకు తెలియాలి అంటే పౌలు హెబ్రీ పత్రికలో అంటాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములు. ఆయన అంటే ఎవరో? దేవుడు. అనిర్వచనీయ శక్తి సంపన్నుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, మానవ సౌలభ్యం కొరకై అక్షర స్వరూపిగా వచ్చిన దేవుడు. అందుకే దేవుని గురించి పూర్వీకులు
తాళపత్ర పీఠం అనే గ్రంథం. మీకు పుస్తకాలు కావాలంటే రాజమండ్రి కోటకుప్పం సెంటర్లో గొల్లపూడి వీరాస్వామి బుక్ స్టోర్ ఉంటుంది. నేను పేర్లు చెబితే మీరు తెచ్చుకుని చదువుకోండి కావాలండి. ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతి యో యదేచ్ఛతే తస్యాత్. తాళపత్ర పీఠం అనే పుస్తకం ఉంది. దేవుడట ఆత్మయ అయిన దేవుడు అక్షర స్వరూపిగా, అక్షరమే జ్ఞానమై, అక్షరమే మోక్షమై, సర్వమానవ జాతికి విముక్తి కలిగించు అక్షర స్వరూపి. ఎవరో? యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే, ఆ అక్షరమే శరీరధారి అయితే యేసుక్రీస్తు. కనిపించని దేవుడు శరీరధారిగా ఉన్న దినములు 33.5 సంవత్సరాలు. అవి దేవుడు రోజులు కాదు, దేవుడు సంవత్సరాలు కాదు, శరీరధారిగా ఉన్న దినములు. ఎందుకు శరీరధారిగా వచ్చాడు? సర్వమానవ పాప ప్రక్షాళన కొరకు యజ్ఞమైపోవడానికి దేవుడు శరీరంలోనికి వచ్చి నివసించిన రోజులు 33.5 సంవత్సరాలు. కానీ ఈయనెవరు? తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించే దేవుడు. యేసయ్య మాటలో మహత్తరమైన శక్తి. కాటి పాపలోళ్ళు వస్తారు ఇళ్ళమ్మట అడుక్కునేవాడు, వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంటుంది, లేదనకూడదు. వాడు వచ్చి 1000 నడుపదాన్ని వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాటి పాపలోడు అంటే, ఒరే అసలే రేట్లు పెరిగి మేం చేస్తుంటే 1000 నడుపదాలు లేకపోతే 10 రూపాయలు తీసుకుని పో అన్నామని వాడు తీసుకోడు. సంవత్సరానికి వచ్చే కాటి పాపలోడు అంటే ఏమనుకున్నావు? ఓ చేతిలో నువ్వు ఇచ్చిన రూపాయి చేతితో పట్టుకొని ఆల్రసూలల్లా కమాగసూలల్లా బత్తలుగా దర్వాజు కోలో అంటే ₹1 కప్ అయిపోద్ది. పిల్లలు దడుచుకుంటారు. ఎందుకు వచ్చింది కూడా పిల్లలు దడుచుకుని జ్వరం వస్తే మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని 100-200 ఇచ్చి పంపిస్తున్నాడు. ఆడి దగ్గర కూడా ఉంది శక్తి. వాడు ఉపయోగించే కనికట్టు శక్తి. కొంతమంది 4 రాళ్ళు అదొక శక్తి, మాయాశక్తి. కొంతమంది ఉడికే బాండీలో చేతులు తిప్పుతారు, అదొక రకమైన శక్తి. యేసయ్య ఆ శక్తి కాదు, ఆయన మాటలో ఉన్నది మహత్తరమైన శక్తి. ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎడదాడుతుంది ఇది, కంగారు పడిపోయారు. వెనక్కి పోదామా? ఫరో సైన్యం భయపడిపోయిన ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు, భయపడక ఊరక నిలిచుండు చూడమని మోషే చెప్పు. నన్నేం చేయమంటావు ప్రభు? నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చూపించాను. మోషే చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చూపించగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఏంటది? కాలం కాదు, పంట కాలం కాదు, పంట బోధు కాదు, అదొక నది కాదు, అదొక మహాసముద్రం. ఎలా చీలిపోయింది? యేసయ్య చేతి కర్రలో ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. మరి అటు చీలింది. 106వ కీర్తన 10వ వచనంలో ఉంది ఎలా చీలిందో. ఆయన గర్జింపగా సముద్రము ఆరిపోయాను అన్నాడు కీర్తనకారుడు. ఏం జరిగిందంట? మోషే కర్ర పైకెత్తగానే దేవుడైన యెహోవా సముద్రమా తప్పుకో అన్నాడట. ఆయన మాటకున్న శక్తికి సముద్రం పాయలైపోయింది. ఎంత అద్భుతం! ఆయన మాటలో ఉన్న మహత్తరమైన శక్తి. పాపముల విషయమై తానే శుద్ధీకరణము చేశాడు. యేసుక్రీస్తులో ఉన్న ఆ 7 నేత్రముల బండ వైపు తేరి చూస్తే నీకు దొరికే 2వ దైవ ప్రత్యక్షత ఏంటంటే పాపముల నుండి విమోచన. ప్రతి మానవుడు పాపి, కులం ఏదైనా కావచ్చు, కులాలతో మనకు పనిలేదు. కానీ నువ్వు పాపివి. శాస్త్రం చెప్తుంది, జన్మనో జాయతే శూద్రః కర్మణో జాయతే ద్విజః. పుట్టుకతోనే మానవుడు పాపి. మానవుడి మీద 2 పాపాలు ఏలుబడి చేస్తాయి. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము. ఈ పాపము వలన మానవుడు మరణించి నరకానికి, పాతాళానికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ పాతాళము
శిక్ష నుండి తప్పించుకోవడానికే ఈ ప్రపంచంలో ఎవడు ఏ భక్తి చేసినా ఆ నరకాన్ని తప్పించుకోవడానికే. అందుకే ఈ లోకంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మన దేశానికి 4 యుగాలు, బైబిల్కి 7 యుగాలు. ఏ యుగంలో ఎవరొచ్చినా లోక కళ్యాణం కోసం అని చెప్పిన వాళ్లే తప్ప లోక కళ్యాణం చేసిన వాడి ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకు? పాపి అయిన మానవుణ్ణి పాపం నుండి విమోచించాలి అంటే పరిశుద్ధుడైన వాని రక్తము చిందించబడాలి. ధర్మశాస్త్రం చెప్పింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. వేదం చెప్పింది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఓ పాపి అయిన మనుష్యుడా, నిన్ను పాపం నుండి విమోచించడానికి నీ కొరకు పరిశుద్ధమైన రక్తము కార్చేవాడు కావాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి. ధనేశన, ధారేశన, పుత్రేశన క్షణత్రయాన్ని జయించిన వాడు అంటే భార్య మీద, డబ్బు మీద, పిల్లల మీద కోరిక లేని వాడై ఉండాలి. కామ క్రోధ లోభ మోహముల మత్సరములనబడిన తమో గుణాలు, అరిషడ్ వర్గాలు జయించిన వాడై ఉండాలి. లోకానికి ఎవరు రాలేదా అంటే వచ్చారు. రాలేదు అని నేను అనడం లేదు. వచ్చిన వాడు ఎవడు పరిశుద్ధుడిగా తను తాను నిరూపించుకోలేకపోయాడు. ఎవడి చరిత్ర చూసినా గోడలు దూకడమో, కోకలు లాగడమో, కొంపలు ముంచడమో తప్ప నేను పరిశుద్ధుణ్ణి అని సవాలు చేసిన వాడు యేసయ్య తప్ప ప్రపంచంలో ఇంకొకరు లేదు. యేసయ్య అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? పాపము లేని పరిశుద్ధుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నాలాంటి పాపుల కొరకు సిలువలో ఆయన యవన రక్తమంతటిని కాచి, యేసు రక్త ప్రోక్షణ ద్వారా మానవుని జన్మ కర్మ పాపముల నుండి విముక్తి కలిగించి పాపముల విషయమై తానే శుద్ధీకరణం చేసిన వాడు. ఈ రాత్రి పాపం నుండి విమోచింపబడాలి అనుకుంటున్నావా? పాపము నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నావా? నిత్య నరకాన్ని తప్పించుకొని ఆ మోక్ష రాజ్యానికి, స్వర్గానికి, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? యేసు క్రీస్తే పాప విమోచకుడై పరిశుద్ధుడై నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన గ్రామస్తులారా, ఆయన వైపు తేరి చూస్తే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో నీకు దొరికే పాప క్షమాపణ నువ్వు చూడగలుగుతావు. అది 1978 సంవత్సరం. ఒక నిష్ఠ కలిగిన వైష్ణవ పూజారి కుమార్తె నా తల్లి పద్మావతి ఆండాళ్ళు తాగారు. పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చేటప్పుడే నిలువెత్తు కోవెల తెచ్చుకుంది. అందులో పంచలోహ విగ్రహాలు. 21 సంవత్సరాలు కార్తీక నోములు నోచింది. 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె తిరిగిన పుణ్యక్షేత్రాలు లేవు. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది నా తల్లి. అంత నిష్ట కలిగిన వైష్ణవ భక్తిలో బ్రతుకుతున్న మా అమ్మకు 1978 సంవత్సరంలో మరణకరమైన జబ్బు ప్రాప్తించింది. నడుము పడిపోయింది. నడుము నుంచి క్రింద భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు అన్నీ వాడారు నాన్నగారు. ఏ మందు వలన ప్రయోజనం లేదు ఆవిడకి. చివరికి ఎవరు అన్నారట, ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు అంటే ఎవరైనా చేతబడి చేశారేమో, ఒక భూత వైద్యుడికి చూపించమన్నారట. అప్పట్లో మంచి ఫేమస్ భూత వైద్యుడు ఎవరు అంటే నుసివాద్రి రంగయ్య గారని నూజివీడులో ఉండేవాడు. సీనియర్ భూత వైద్యుడు. ఆయన తీసుకొచ్చారు.
ఆయన అన్నాడు, నీ భార్యకు చాతబడి జరిగిందండి, ఒక శక్తి అమావాస్యకు వచ్చి మీ ఆవిడ ప్రాణం తీసుకుపోద్ది, ఆ శక్తి ఇంట్లోకి రాకుండా ఉండేటట్టు నేను చేస్తా, నీ భార్య ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు అని చెప్పారు నాన్నగారికి. ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చారు. ఆయన ఏదో ఇంటి చుట్టూ మేకుబందు అనే ఒక కార్యక్రమం చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి అమ్మ బయటికి రావడానికి లేదు. ఇక ఇంట్లోనే ఉండి పూజలు చేసుకుంటుంది, మంచంలో ఉండి. సగం నడు పడిపోవడం వల్ల మంచం దిగలేదు, శరీరం అడుగు భాగం పుళ్ళు పడిపోయింది. ఆమె నరక యాతన అనుభవిస్తూ ఉంది. దీనివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. ఏం చేయాలి? నాన్నగారు విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మ పేరు మీద పూజ చేయించి ఆ పూజ కుంకుమ తెచ్చి నిలువు బొట్టు, వైష్ణవులం కదా, నిలువు బొట్టు పెట్టుకుంది. ఆ బొట్టు పెట్టిన చోట సన్నగా పొక్కులు మొదలై ఒళ్ళంతా చెందెచ్చి ఒంటికి నీరు వచ్చి తాను ఉన్నదానికంటే 3 అంతలు లావైపోయింది. చూడడానికి భయం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? దిక్కుతోచని నాన్నగారు, ఇక ఇంతకు మించి నేను నీకేం చేయలేను, ఇక దేవుడే నిన్ను కాపాడాలి, నేను చేయాల్సిందంతా చేశా అని వదిలిపెట్టేశారు. మా ఊరు ప్రక్కన యార్లగడ్డ అనే పల్లెటూరులో ఒక రోజున పౌరోహితం చేయడానికి నాన్నగారు వెళ్ళాలి. ఏం చేశారంటే ఇక తిరిగి రారు. ఆ ఇంట్లో రోజు ఇంట్లో భోజనం లేదు. మనసులో ఉన్న అమ్మని చూసి నాన్నగారు అమ్మని తిట్టారట, నువ్వు బ్రతికి నన్ను సొమ్ముకు తింటున్నావు, నువ్వన్నా చస్తే నేనన్నా సుఖపడతా, చావరాదా, తిట్టి వెళ్ళిపోయారట. కట్టుకున్న భర్త కూడా నేను సావాలి అని కోరుకున్న తర్వాత నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను చనిపోవాలనుకుందట అమ్మ. నాన్నగారు వచ్చేటప్పటికి ఈవిడ చనిపోవాలనుకుంది. నాన్నగారు ఉదయం వస్తారు, మాకు దొడ్డు మంచినీళ్ళ బాగుంది, ఆ నూతిలో పడి చచ్చిపోదాం అనుకుందట. నడు పడిపోయింది కదా, ఈవిడ ఆ నూతి దాకా వెళ్లే పరిస్థితి కూడా లేదు. తన పరిస్థితి తలుచుకుని తనలో తాను కుమిలి ఏడుస్తుందట. చివరికి బ్రతకడానికి లేదు, చూద్దామంటే చావడానికి కూడా వీలు కావడం లేదు. కుమిలి ఏడుస్తున్నప్పుడు అమ్మగారికి ఒక ఆలోచన వచ్చిందట, ఎందుకు నువ్వు ఏడవాలి, నువ్వు పూజించిన దేవతల్ని రక్షించగా. ఆలోచన వచ్చిందే తడవుగా నా తల్లి పూజించిన దేవతలందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, శ్లోకాలు, పద్యాలు, మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. ఎన్ని రకాలుగా మొక్కుబడి చేసిన ఎవరు రావడం లేదు, అమ్మను కనికరించడం లేదు, మాట్లాడడం లేదు. విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకుంటోందట. తిట్టుకొని దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, లేకపోతే ఎవరికి చెయ్యెత్తి దండం కూడా పెట్టను అనుకొని పడుకుందటండి. నిద్రపోయిన మా అమ్మకు కళ వచ్చింది. ఆ కళలో తెల్లని వస్త్రాలు వేసుకొని యేసు ప్రభు వారు వచ్చి, కళ నిజంగా అమ్మ మంచం దగ్గర నిలబడి, అమ్మ దేవుడు అనేవాడు నేనే దేవుణ్ణి నమ్మితే కాదు. ఈవిడికి ఏం గుర్తొచ్చిందంటే భూత వైద్యుడు అన్నాడుగా చేతబడని, ఇక దైవే కాబోలు ప్రాణం తీసుకుపోవడానికి వచ్చిందని గడగడ వణికిపోతుందట. అమ్మకు వైద్యం చేసే హాస్పిటల్ ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, నా తల్లి అందరిని తిట్టుకొని దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి అనుకుని నిద్రపోయిందట. అప్పుడు యేసయ్య కలలో కనిపించి మాట్లాడితే దైవం అనుకుందట తిట్టుకున్నది, ఆయన వెళ్ళిపోయాడు, కళ అలా అయిపోయింది.
మరుసటి రోజు ఉదయం అమ్మని చూడడానికి ఒక క్రైస్తవ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు ఆరిగా శశిరేఖ. మా ఊరు బోర్డు స్కూల్ టీచర్ ఆవిడ. స్కూల్కి వెళ్ళొచ్చేదాకా ఆండాళమ్మ గారు బ్రతుకుతుందో చచ్చిపోద్దో చూసి వెళ్దామని వచ్చిందట. టీచర్ని చూడగానే మా అమ్మకి రాత్రి కళ గుర్తొచ్చింది. ఏమిటే శశిరేఖ, మీ దేవుడు నా కళ్ళకి వచ్చాడు, నమ్ముకో సంతకం పెట్టమని పేపర్ పెన్ ఇచ్చాడు. మాకు ఎంతో మంది దేవతలు ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు, మీ దేవుడు వచ్చాడు అనగానే ఆ టీచర్ నిర్గాంతమై చెప్పిందట, ఆండాళ్ళమ్మ గారు నిజంగా మీరు ధన్యులు, యేసు ప్రభువే మీ కల్లో కనపడ్డాడు, యేసు ప్రభువు నమ్ముకుంటే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పి వెళ్ళిపోయిందట. మా అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే అది తక్కువ వాళ్ళ మతం అనే అభిప్రాయం కనుక ఆమె మాటలు పట్టించుకోలేదు. రెండో రోజు నాన్నగారు పౌరోహిత్యం చేయడానికి వెళ్ళారు. అమ్మ మళ్ళీ తను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకొని మొక్కుబళ్ళు చేసుకుని ప్రయోజనం లేక విసిగి ఏడ్చి చివరికి అందరినీ తిట్టుకున్న తర్వాత అప్పుడు ఆవిడకు పద్యం గుర్తొచ్చిందట. అక్కడకు రాను చుట్టం మొక్కిన వరం ఈ వేల్పు మోహనమును తాడెక్కిన బారిన గుర్రము గ్రక్కును విడి వంగవలయ వెదరా సుమతి అని. అప్పుడు అనుకుందట, యేసు ప్రభువా నువ్వు దేవుడువో కాదు నాకు తెలియదు, నేను పూజించిన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు, నన్ను బాగు చేయలేదు, నువ్వు వచ్చి నాతో మాట్లాడావు గనుక నువ్వే నిజంగా దేవుడు అయితే ఈ రాత్రి నేను లేచి నడిస్తే నువ్వు దేవుడు అని నమ్ముతాను, ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాను అనుకున్నట. వెంటనే ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం, ప్రభు నా తల్లిని స్వస్థపరచగా 30 ఏళ్ళు బ్రతికింది మా అమ్మ. మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు, అక్కడే చర్చి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు దేవుని పరిచర్య చేశారు. స్తోత్రం చెప్పండి. అలాగున నశించి నరకానికి పోవలసిన మా కుటుంబాన్ని జీవాధిపతి అయిన క్రీస్తు, 7 నేత్రములు కలిగిన బండ అయిన క్రీస్తు వైపు చూడగా మా బ్రతుకులు దీవించబడ్డాయి. మా జీవితాలు ఆయన జీవంతో నింపబడ్డాయి. ఆయన సాక్షులుగా ఈ రోజున పరిచర్యలో 50 సంఘాలు నడిపిస్తూ 26 దేశాల్లో యేసుని గురించి ప్రకటిస్తూ ఈ రాత్రి ఆ సాక్షి మీ ముందు ప్రకటిస్తున్నాను. ఆ జీవాధిపతి అయిన యేసయ్యను నమ్మండి. యేసు క్రీస్తు అనబడిన 7 నేత్రముల బండ అయిన క్రీస్తు వైపు తేరి చూసి ఆయన కటాక్షాన్ని మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవా, ఈ రాత్రి మీరు అనుగ్రహించిన నీ మాటలు సాక్ష్యము నిబిడల జీవితాలకు ఫలభరితంగా, దీవెనకరంగా, రక్షణకరంగా మార్చి నీ వైపు త్రిప్పుకొని రక్షించి మహిమ తెచ్చుకొని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది గాలి వారు కాదు, తుఫాను కొట్టుకుపోతున్నాం, మనం అటు కూర్చొని ఇంటానే ఉండాలి. చాలా సంతోషం అండి. మరి అయ్యగారు మన మధ్యకు వచ్చి మంచి మర్మాలన్నీ కూడా మనకి వివరించి బోధించారు. మరి చాలా అద్భుతం. కానీ ఒకసారి దేవునామాన్ని మహిమపరిచినట్టు తప్పట్లు కొట్టేసారి దేవునామాన్ని మహిమపడతాం. అయ్యగారు మన మధ్యకి రావటం ఎల్లమెల్లి గ్రామంలో ఈరోజు మరి వర్షాకాలం కాలంలో కూడా దేవుడు 3 దినాలు చాలా అద్భుతంగా జరిపించాడు. మరొక మనం ఏంటంటే 2 లైట్లకు మధ్యన భోజనం ఏర్పాటు కల్పించండి. ఆ విధంగానే అన్ని సిద్ధం చేయండి. అవనస్తులు చివరిగా ఒక శరణం పాట పాడుతూ కానుకలు పడదాం.